మణిపూర్లో 3 విడతలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గతంతో పోలిస్తే పెద్ద సంఖ్యలో సీట్లు చేజారిపోతాయని సర్వేలు స్పష్టం చేశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకుంటున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మణిపూర్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు స్పష్టం చేశాయి. అటు గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదన్న సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మరింత బలపడాలని పట్టుదలగా ఉన్న బీజేపీకి శుభశకునాలుంటాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అసోంలో హస్తాన్ని వెనక్కునే అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త చరిత్రకు నాంది పలికింది. తాజా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 31 సీట్లు కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ సి ఓటర్ సంయుక్త సర్వేలో స్పష్టమైంది. 3 విడతలుగా మణిపూర్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు తాజాగా ఎదురుదెబ్బ తగులుతుందని ఇండియా టీవీ సి ఓటర్ అంచనా వేశాయి. కాంగ్రెస్ 26 స్థానాలు సాధిస్తుందని, ఇతరులు 6 స్థానాలు గెలుచుకునే అవకాశముందని స్పష్టం చేశాయి. అటు మణిపూర్లో కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో సీట్లు చేజార్చుకున్న మ్యాజిక్ ఫిగర్ కు చేరువ కావడం ఖాయమని ఇండియా టుడే యాక్సిస్ సంయుక్త సర్వే వెల్లడించింది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 50 సీట్లు గెలుచుకుంది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందని సర్వేలు స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ మణిపూర్లో 30 సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకునే అవకాశముందని ఇండియా టుడే యాక్సిస్ అంచనా వేశాయి. అటు మణిపూర్లో గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అనూహ్యంగా బలం పుంజుకుందని ఇండియా టుడే యాక్సిస్ అంచనా వేశాయి. 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 22 స్థానాలు దక్కించుకుంటుందని ఈ సంస్థలు తెలిపాయి. ఇతరులు 8 స్థానాలు సాధించే అవకాశముందని అంచనా వేశాయి. అటు గోవాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ముందస్తు సర్వేలు అంచనా వేశాయి. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను అధికార బీజేపీ 15 స్థానాలు గెలుచుకుంటుందని ఇండియా న్యూస్ ఎంఆర్సీ సంయుక్త సర్వేలో అంచనా వేశాయి. కాంగ్రెస్ 10, ఆప్ 7, ఇతరులు 8 స్థానాలు దక్కించుకునే అవకాశముందని ఈ సంస్థలు తెలిపాయి. మరోవైపు ఇండియా టీవీ సి ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో బీజేపీ 15 నుంచి 21 సీట్లు గెలుపొందే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెస్ 12 నుంచి 18 స్థానాలు సాధిస్తుందని వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 4, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశముందని ఇండియా టుడే సి ఓటర్ అంచనా వేశాయి. ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని సర్వేలు తేల్చి చెప్పాయి. మోదీ ప్రభావమో కాంగ్రెస్ వైఫల్యమో కారణాలు ఏమైతేనే ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చినా అధికార హస్తగతానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ కి మాత్రం దూరంగా ఉండిపోయింది. ఉత్తరాఖండ్ లో బీజేపీ సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అయిన 35 స్థానాలను మాత్రం గెలుచుకోలేకపోయింది. న్యూస్ 24 టుడేస్ చాణక్య అంచనాల ప్రకారం బీజేపీకి 53, అధికార కాంగ్రెస్ కు 15, ఇతరులకు 2 సీట్లు వచ్చాయి. న్యూస్ 24 టుడేస్ చాణక్య అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్ లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ దక్కింది. ఇక ఇండియా టుడే యాక్సిస్ లెక్కల ప్రకారం బీజేపీకి 46 నుంచి 53 సీట్లు, కాంగ్రెస్ కు 12 నుంచి 21 సీట్లు వచ్చాయి. ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఇండియా న్యూస్ ఎంఆర్సీ సర్వే కూడా బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చింది. ఎంఆర్సీ పోల్ ప్రకారం బీజేపీకి 38 సీట్లు, కాంగ్రెస్ కు 30, ఇతరులకు 2 సీట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది మొత్తం 4 సంస్థలు సర్వేలు చేశాయి. ఇందులో 3 సర్వేలు బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశాయి. అయితే 4వ సర్వే అయిన ఇండియా టీవీసీ ఓటర్ మాత్రం 2 పార్టీలకు మెజార్టీ ఇచ్చింది. ఇండియా టీవీసీ ఓటర్ అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్ లో బీజేపీకి 29 నుంచి 35 సీట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కు 29 నుంచి 35 సీట్లు వచ్చాయి. ఇతరులకు 2 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సి ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ కాంగ్రెస్ కు సమానంగా సీట్లొస్తే అప్పుడు ఇతరులు కీలకంగా మారే ఛాన్స్ ఉంది.